మాఘమాసంలో వచ్చేది తిరునాడు వ్రత కథ ప్రారంభము. భక్తులారా, ఈ తిరునాడు చరిత్ర నిర్మలమైన మనసులో వినండి. పూర్వము శ్రీపురము నందుగల అగ్రహారంలో మధుసూదనబడే ఇప్పుడొకడు దేవవాడు ఒకవాడు బీదవాడిచే భిక్షమెత్తుకుని జీవిస్తూ ఉండేవాడు. ఆ నిరుపేద బ్రాహ్మణుడు కొంతకాలమునకు ఒక కుమారుడు. ఆ పసికందు పాలు లేక శోషించిపోతుండగా ఆ బడుగు బాపన ఇల్లాలు బిడ్డ కొరకే భర్త ఒక ఆవుని తెమ్మని కోరింది. ఓయి, నీకేమైనా ఆలోచన? మనము చూడగా కదా కడు పేదవారము. నేనెట్లా తేవగలను ఆవుని? నా వద్ద ధనము రత్నమాణిక్యములు లేనట్టే. లోకానికి గణ్యత పొందగలడుకు శ్రీమంతుడికి అన్ని వసతులు సమకూరును. వారికి ఈ లోకములో మన్నన చేస్తూ ఉంటారు. ఆ మాటలకు భార్య ఎంతోగాని విలపించి గోరుగోరున దుఃఖించి, ఓ బ్రహ్మదేవుడా, ఈ బిడ్డ మా వంటి బీదవారి ఇంట ఎందుకు పుట్టించవయ్యా? ఈ బిడ్డ మేము ఎలా బ్రతికించుకోగలము? ఆ మాటలకు మధుసూదనుడు చింతించినాడు. తన కుమారుడు కమండముల ఇంట్లో ఉన్న గలచిల్లరి సామాన్లు అమ్మేసి 5 రూపాయలు తెచ్చి భార్యనికిచ్చినాడు. ఆమె ఎంతో సంతోషించి, నాదా, ఈ 5 రూపాయలు పట్టుకొచ్చి ఒక ఆవుని తీసుకురావలసిందిగా పంపించమనెను. అప్పుడు కొనడానికి మధుసూదనుడు ఊరూరు తిరిగి ఒక సంపన్నున్న గ్రామము చేరుకున్నాడు. సిరి సంపదలున్న వారు పాడి పంటలో కొదవలేనిది అగు ఆ శ్రీమంతుడు మందలో ఒక ఆవు పేదవాని పొలాల్లో పడి పంటలు నాశనం చేస్తుండగా రైతులు ఫిర్యాదులు విని ఆ శ్రీమంతుడు ఆవును వదిలించుకోవడానికి మంచిదని 50 రూపాయలు కిమ్మత్తు చేసి ఆవుని 5 రూపాయలకి ఎవరికైనా ఇచ్చివేస్తానని అన్నాడు. ఆ మాటలు విన్న మధుసూదనుడు ఆ ఆవు దూడను తనకిమ్మని తన వద్దున్న 5 రూపాయలు షావుకారి చేతిలో ఉంచాడు. ఓయి బ్రాహ్మడా, అది ఏమిటి ఆశకు నీకు లేదా? ఆశ వెరి ఆశ. అయ్యా, ఇప్పుడేమి అన్న మాట నిలుపుకోండి. మాట తప్పితే అసత్యవంతులు అవుతారు అన్నాడు. అతడికి ఇవ్వకపోతే అసత్యదోషము తగులుతుందేమోని ఆవు దూడ 5 రూపాయలకి ఆ బ్రాహ్మడికి ఇచ్చివేసినాడు. ఆవు దూడ తీసుకొచ్చి భార్యని అప్పచెప్పి మధుసూదనుడు ఆమె ఎంతో ఆనందించింది. ఆవు పాలతో ఉన్న బిడ్డని జాగ్రత్తగా పెంచుకుంటూ కొంతకాలం గడిచేసరికి ఒక రోజున ఆ ఆవు ఎటు వెళ్ళిపోయినదో దాన్ని వెదుకుచూ మధుసూదనుడు ఊరూరు తిరుగుతుండగా అతడు ఒక చెట్టు కనిపింది. అది గొప్ప మర్రి చెట్టు. ఆ చెట్టు కింద కూర్చున్న విశ్రాంతి తీసుకున్నాడు. లేచి వెళ్ళిపోతుండగా అతనికి ఒక చెట్టు మీద 3 వ్యక్తులు కనిపించారు. వారే మధుసూదనుడు ఉద్దేశించి, ఇప్పుడా నీకు వచ్చిన కష్టమేమిటి? ఎక్కడికి వెళుతున్నావు అని అడగా, అతడు తన ఆవు పోయే సంగతి, దాన్ని ఎవరైనా దొంగిలించారేమో అని ఈ దినము సిరిపురం సంత మగుచున్నది. ఎవరైనా దొంగిలించిన ఆవు సంతలోని అమ్ముకోవాలి. అందుకే అక్కడికి వెళ్ళుచున్నాను. ఓయి, మేము త్రిమూర్తులము, బ్రహ్మ విష్ణు మహేశ్వరము. నీవు సిరిపురమునకు సంతకు వెళ్ళుచున్ను కనుక అక్కడి నుంచి మాకు 1 పైసా గంజాయి, 1 పైసా ఆకు, 1 చెక్క, 1 పైసా నూనె తెచ్చి ఇవ్వలను. అయ్యలారా, నేను నిరుపేదని, చేతిలో పైసా అయినా లేదు. మీరు కోరిన సరుకులు నేను ఎలా తేగలను అన్నాడు. మధుసూదనుడు మర్రిచెట్టుపై త్రినాదులు సాస్కరించి, విప్రోత్తమా, విచారించకు. అదిగో గోరింట పొద ఒక కనిపించుచున్నది. దానిలో మొదట్లో 3 పైసలున్నవి. అవి పట్టుకుని వెళ్ళి మాకు సరుకులు తెచ్చి అట్టు అన్న ఆ త్రినాదులు. మధుసూదనుడు వెళ్ళి ఆ పొద మొదట గల 3 పైసలు తీసుకున్నాడు. ఇంకా ఉన్నాయేమో అని తవ్వకపోతే త్రిమూర్తులు వాణ్ణి వారించి, విప్రోత్తమా, ఎంత దొరికితే అంత ఉండును. వృధా శ్రమ ఆశకు లోను అవ్వద్దు చిత్తమని మధుసూదనుడు ఆ 3 పైసలు బయలుదేరి వచ్చి, అయ్యలారా, ఈ సరుకులకు ఖరీదు చేసి వాటిని ఎలా తీసుకురాగలను?
పోయి నీ పైన ఉన్న వస్త్రము పట్టి వాటిని తీసుకురామను, నా గావంచ పోయించుకోమని చెప్పారు. త్రినాథులు కరుణ వల్ల పంచిలో నూనె నిల్చుట. ఆ మధుసూదనుడు సిరిపురం సంతలో ప్రవేశించాడు. సంత అంతా తిరిగాడు. ఎక్కడ తన ఆవు కనబడలేదు. ఇక ఆశ వదులుకున్నాడు. ఆకులు ఒక్కలు గంజాయి తీసుకుని నూనె కోసము తెలికినవాడి వద్దకు వెళ్ళి, అయ్యా, ఒక పైసా నూనె గావంచులో పోయమని అన్నాడు. బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు అనుకుని నూనె లేదన్నాడు. ఓ ముసలి తెలికివాని వద్దకు వెళ్ళి ఒక పైసా నూనె గావంచులో వేయమన్నాడు. దిగుగా మడ్డి నూనె ఎంతటిది కావాలని ముసలవాడు ఒక పైసా నూనె మాత్రం ఇమ్మని మధుసూదనుడు. బాపయ్య, నాకు ఒక పైసా నూనె మాత్రం ఇమ్మని మధుసూదనుడు. బాపయ్య వికారం వాడు. ఈ తెలికలవాడు పైసా తీసుకుని కొలత పాత్ర తిరిగేసి నూనె కొలిచి ఆ గావించులో పట్టుకుని బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. కొట్లో కూర్చున్న తెనికలవాడు మూర్చపోయాడు. తెనికలవారు అందరూ వచ్చి ముసలవాడిని సేద తీర్చుకుని కూర్చోబెట్టి సంగతి ఏమిటని అడిగితే, ఏమని చెప్పగలను? ఒక బ్రాహ్మడు వచ్చి గిద్దుడు నూనె తీసుకొచ్చాడు, కొన్నాడు. అతడు వెళ్ళాడు. చూడకపోతే కుండలో ఒక్క చుక్క కూడా లేదు అని మొత్తుకున్నాడు. అతడు మా దగ్గరకు వచ్చాడు, నూనె లేదంటే వెళ్ళిపోయాడు. ఒకరు అలా చెప్పుకుని ఆ విప్రుని వద్దకు పరిగెత్తుకొచ్చిన, ఓయి బ్రాహ్మణోత్తమ, మీరు నూనె కొన్నారు, అది కొంచెము తక్కువగా ఉన్నది, పూర్తిగా ఇచ్చివేస్తామని వారి సంతలోకి వెళ్ళాడు. ముదిసలి తెలుగువాడు గావంచులు నూనె తెచ్చి కుండలో పోయిగా దుత్తులన్నీ భర్తీ అయ్యాయి. ముదిసలి తెలికివాడు అది చూసి ఆనందించి, ఈసారి నూనె సరిగా కొలత ఇచ్చేదను. అతడికి ఇచ్చిన నూనె తీసుకుని మధుసూదనుడు తిన్నగా మర్రిచెట్టు వద్దకు వెళ్ళి త్రినాథులు తెమ్మన్న సామాన్లు వారికి అందజేశారు. త్రినాథ మేళం జరుపుట. తాను తన గ్రామం వెళ్ళిపోవడానికి మధుసూదనుడు త్రిమూర్తుని అనుమతి అడిగాడు. అందుకు వారు ఇతని ఉద్దేశించి, ఓయి, నీ యందు మాకు దయ కలిగింది. నువ్వు త్రినాథ సేవ చేసినతో నీ కష్టములు తొలగిపోయి అనగా, అయ్యల్లారా, ఏ వస్తువులు మిమ్మల్ని పూజించవలను అని అడగా, ఓయి విప్రుడా, మా పూజకు అధిక ద్రవ్యము అక్కర్లేదు, కొంచెముతో తృప్తి చెందును. ఇప్పుడు నువ్వు తెచ్చిన 3 పైసల సామాగ్రి చాలును. 3 వీటిలో ఒక మేళము చేయి, 3 మట్టి చిలుములు, 5 గంజము కలిపి అందులో నిప్పు వేయి, దీపం ప్రమిదలు 3 వేసి అందులో నూనె పోసి ఒత్తిలు వేసి ఆకు చెక్క జాగ్రత్తగా ఉంచి రాత్రి మొదటి జాములో నీ మిత్రుల్ని పిలిచి పూజ ద్రవ్యములు సమస్త పదార్థములు స్వాముల వారికి సమర్పించను. అట్లు చేసిన సకల పాపములు తొలగి పోవచ్చును. ఆ మాటలు విని ఇప్పుడు పూజకు పూనుకున్నాడు. చెట్టు మొదట పూజ ప్రారంభించాడు. గంజాయి తయారునర్చిన దీపములు ఒత్తిగా లేవగా గావంచిని చింపి ఒత్తులు చేసి త్రిమూర్తులు అన్నాడు. అందుకు ఇప్పుడు, అయ్యలారా, నేను పేదవాడిని, భిక్షమెత్తుటకు రోజులు గడుపుకుంటున్నాను, అన్నవస్త్రము కష్టపడుతున్నాను, దీపం ముట్టించుకు అగ్గి లేదు, గావంచిన ఒత్తుల పాలైంది, నా ఆవు దొంగ పాలైంది, నా కుటుంబం ఉపవాసంతో ఎదురు చూస్తూ ఉంటాడు, ఏ బుద్ధితో పూజ చేస్తానని విచారించసాగాడు. ఓ ఈ బ్రాహ్మడా, దిగులు చింతకు, నీ ఆవు దొరుకుతుంది, నీవు నీ కుటుంబ సౌఖ్యములుగా ఉంటావు, వస్త్రములు దొరుకును అనగా, అటువంటి స్థితి నాకు ఎప్పుడు కలుగుతుందో, ఇప్పుడు మీరు 5 మేళాలు ఇస్తానని దీపం వెలిగించుటకు అగ్గి లేదనగా, ఇప్పుడు అనగా త్రిమూర్తులు ఇప్పుడు నీ కళ్ళు మూసుకోమనను. కళ్ళు మూసేసరికి దీపం వెలిగి ఇప్పుడు ఆనందించి మేళములు సమర్పించాడు. ఆ ఆనందంతో త్రిమూర్తులకు సాష్టాంగ దండ ప్రమాణములు చేసినాడు. త్రినాథ అనుగ్రహము. త్రినాథకు అనుమతి తీసుకుని ఇంటికి వెళుతుండగా విప్రుడికి మార్గ మధ్యలో ఆవు దూడ కనిపించింది. సంతోషించి నాడు. అది వెంట పెట్టుకుని ఇంటికి చేరుకునేసరికి సిరి సంపదతో ఓలలాగుతున్నాయి. ఇదంతా త్రినాథ కృప వల్లనే కదా అని ఆనందించాడు. మిత్రులు బంధువుని పిలిచి వెళ్ళినట్టున్న ఆనాటి వరకు సంగతంతా వివరించాడు. త్రినాథ మేళ ఫలితం అందుకే వివరించారు. త్రినాథ పూజ విధానము అందరికీ చెప్పాడు. గ్రామములు 50 మంది త్రినాథ మేళ చేస్తూ అందరికీ సిరి సంపదలు సమృద్ధిగా కలిగినాయి. రాజు త్రినాథ మేళాన్ని నిషేధించుట. రాజ్యంలో 50 మంది సిరి సంపద తులుతూడు వలన వర్తలకు
వర్తకులు వ్యాపారస్తులకి మందయించాయి. వారంతా రాజుగారి వద్దకు వెళ్ళి ఫిర్యాదులు చేసి, ముదసూరు అనే బ్రాహ్మడు భిక్షమెత్తుకుని బ్రతికేవాడు. సిరిపురం వెళ్ళి త్రినాద వ్రతం చేసి తాను సిరి గలవాడయ్యాడు. ఊరిలో రైతులు ప్రజలు 50 మంది ఈ మేళాలు చేసిన సిరి సంపదలు పొందారు. అందుకు మా వ్యాపారులు అడుగంటిపోయి క్రయ విక్రయాలు లేవు. మరి ఏమో మమ్మల్ని ఉద్ధరించారు అన్నాడు. మమ్మల్ని ఉద్ధరించాలి అన్నాడు. రాజు వారి మాటలకు విని కోపం చెంది, త్రినాదుల వారు, ఏ దేవతల వారు, మీరంతా ఎలా పూజ చేస్తున్నారు? నా ఆజ్ఞ లేనిది దినము నుండి ఎవరు త్రినాద పూజ చేయరాదు. అట్లు ఎవరైనా పూజ చేస్తే వారికి 500 రూపాయలు జరిమానా, 6 మాసాలు ఖైదీ అని శాసనం ఇచ్చినాడు. దాన్ని ఎవరు ధిక్కరించరాదు. కాదు, ధిక్కరించిన మాటలకు వేయబడుదురు అని శిక్ష వేయబడుదురు. శూలములతో ప్రజలకు హెచ్చరించాడు. త్రినాదులు అనుగ్రహం. త్రినాద పట్ల, త్రినాద మేళ పట్ల రాజుకు శాసనం చేయడం త్రినాదులకు ఆగ్రహానికి రాజు గురి చేసింది. వారు ఆగ్రహ కారణంగా యువరాజు చనిపోయాడు. రాజు అంతఃపురము వారందరూ ప్రజలు అందరూ ఎంతోగానో రోధించినారు. రాకుమారుడు అంత్యక్రియలుగా శవాన్ని నదీ తీరాన్ని తీసుకువెళ్ళాడు. అసఖ్యంగా ప్రజలకు అక్కర్లేదు. త్రినాద దయ కలిగితే రాజుకు తమ పట్ల విధేయత భక్తి కలిగించినాడుకు తగిన సమయం నిర్ణయించుకున్నారు త్రినాదులు యువరాజును బ్రతికించుట. త్రినాదులు వృద్ధ సన్యాసుల రూపంలో శ్మశానికి వచ్చి రాజుని వారిని పరివారము చూసి, మీరందరూ ఇచ్చడు ఎందుకు వచ్చినారు? విచారముతో ఉండండి. ఈ బాలుడు ఉన్నారు. ఈ బాలుడు ఎవరు అని అక్కడికి ప్రశ్నించారు. రాజు, ఏమీ లోపం లేదు. ఈ రాకుమారుడు చనిపోయి ఉన్నాడు. అక్కడ ప్రజలందరూ, త్రినాదులు, ఈ పిల్లవాడు చనిపోలేదు. మీ రాజు త్రినాద వారిని చులకన చేయటం వలన, త్రినాదులు భక్తులపై దండం శాసనం చేయడం వల్ల ఇట్లుంది. మీరందరూ త్రినాదుల వారు పూజించైతే బాడు లేచి కూర్చుంటాడు అన్నాడు. త్రిమూర్తులు ఆ మాటలకు అక్కడ వారందరూ త్రినాద స్వామి వారు పేరును సముద్రంలో ఘోషవలె గర్జించును. రాజు త్రినాదులు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాడు. వెంటనే ఆ కుమారుడు లేచి కూర్చున్నాడు. అందులో ఎంతో ఆనందించారు. త్రినాదులకు మేళముకు వర్తకును మొక్కు. ఆ సమయంలో స్వర్ణ భద్రాది నది మీదుగా తన సరుకులు తీసుకుని వెళ్ళుచున్న వర్తకుడు అక్కడ ప్రజలకు ఆనందంతో చెప్తున్న ఘోష విన్నాడు. అది ఏమిటి? రేవులో దిగి వారందరికీ వచ్చి, మీరేమి ఇంత ఆనందంగా ఎవరిని స్మరిస్తున్నారని వారికి అడిగారు. వారు జరిగినదంతా త్రినాదులు దయామయుడు మేళము చేసిన కనీస వారు స్మరించిన ఎంత మేలు కలుగును మహానీయులని చెప్పాను. రాకుమారుడు చచ్చి బ్రతికిన విషయం కూడా వివరించారు. ఆ ఓడ వద్దకు ఉన్న వాటిపై విదేశాలకు వెళ్ళి వర్తకం చేసుకుని నిమిత్తమే వెదుకుచున్న వ్యాపారంతా బాగా లాభం వస్తే నేను త్రినాదుల వారు మేళం చేస్తానని షావుకారు వెళ్ళిపోయినాడు. మేళం చేయుటకు చేయక మునిగిపోవట. ఆ షావుకారు విదేశాలకు బాగా లాభాలు ఆర్జించుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఓడలో ధనము నౌకర్లతో ఇంట్లో వేస్తగా చూస్తగా అతని ఓడ నీటిలో మునిగిపోయింది. వారందరూ నీటిలో మునిగిపోయారు. అది చూసి షావుకారు నేలపడి దొర్లుతూ ఏడుస్తూ పోయి, షావుకారు, నువ్వు త్రినాద మేళం చేస్తాన్ని మొక్కుకుండా మర్చినావు. అందుకే నీ ఓడ నీళ్ళలో మునిగిపోయిందని ఆకాశం నుండి త్రినాదులు వాక్కు వినిపించెను. గుర్తు తెచ్చుకుని వాడ, అవును, నేను త్రినాద మేళం చేస్తాను మర్చిపోయాను. ఆ మేళము కావలసిన సామాన్లని తెచ్చి నౌకరుని పంపించాడు. గంజాయి, ఆకు చెక్కలు మొదలు సరుకులు తెప్పించి ఇంటి వద్ద తన అందరినీ రప్పించి త్రినాద సాష్టాంగము దండ ప్రణామంతో చేసెను. త్రినాదుల కరుణా కటాక్షం వల్ల ఆ ఓడపై నీటిపై తేలినది. ఆ షావుకారు ఓడలో సరుకులు ఎత్తించుకుని ఇంటికి చేరుకున్నాడు. గుడ్డివాని చూపు, కుంటివాని కాలు బాగుట. షావుకారు ఇంటి వద్దకు సమర్పించగానే మేళం గురించి ముందుగా రాజ్యం అంతా చాటించి చేయించినారు. నలుపక్కల నుండి దేశం నుండి ప్రజలు తండోపతండులుగా వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు గుడ్డివాడు ఒకడు తోవ కనపడక వెదుకుచూ వారిని తమ వెంట తను కూడా తీసుకెళ్ళమని అడిగాడు. అయినా మీరందరూ త్రినాద మేళముకు చూస్తున్నారు కదా, గుడ్డివాడిని నేను ఎలా చూడగలను అనగా, ఓ ఈ త్రినాద దయ అపారము, నువ్వు మేళము చూస్తానని ధైర్యం చెప్పు, ముందుకు సాగుపో.
గురిడివాడు అక్కడ కూర్చుని త్రినాథస్వామిని స్మరించుకుంటే ఆ సమయంలో కాలు చేతులు స్వాధీనం లేని అవిటివాడు అక్కడు దేక్కుంటూ అటు వచ్చాడు. గుడ్డివాడితోని ఇక్కడికి వెళుతున్నామని అడగా, త్రినాథ మేళము చూడడానికి వెళుతున్నాను ఓ మిత్రమా, నేనందుకు బయలుదేరుతున్నాను. గుడ్డివాడు దారి కానక ఇక్కడ చతికిలబడిపోయాను. త్రినాథ దయామయులు ముసలితనం మల్ని తన మేళముకు రప్పించుకున్నాడు. వారిద్దరిలో ఒకరు కూడబడుకుని గుడ్డివాడు ఇట్లు చెప్పుచున్నాడు. మిత్రమా, నువ్వు కళ్ళు ఉన్నవి కనుక నువ్వు నా భుజముపై కూర్చుని దారి చూపించు, నేను మోసుకుని వెళ్ళిపోతాను. ఇద్దరము త్రినాథ మేళములకు చేరుకోవచ్చు అనగా గుడ్డివాడు భుజం మీద ఉండి కూర్చుని గుడ్డివాడికి చూసేసరికి ఆ విధంగా త్రినాథ మేళము చూడటానికి నిర్ణయించుకున్నాడు. అలా కొంతకాలం వెళ్ళేసరికి గుడ్డివాణి కొద్దిగా చూపు కనబడసాగింది. ఆ సంగతి తన భుజములపై ఉన్న చొట్టవానితో చెప్పాడు. మిత్రమా, నా కాలు కొద్దిగా బాగైంది, ఇప్పుడు నేను కూడా నడవగలను. ఇదంతా త్రినాథ దయ వల్లనే. నేను సంతోషంగా వారిద్దరూ షావుకారు మేళంకు వెళ్ళి ఎంతో ఆనందించారు. వైష్ణవునికి రక్షక గురువైన శిక్ష. త్రినాథ మేళం జరిగిన 4 రోజుల నుంచి ఒక వైష్ణవ భక్తుడు ఉండి కూర్చుని మేళం పూర్తి కాకుండా లేచి వెళ్ళిపోతున్నాడు. ఇదంతా గమనించి అక్కడ వారు వైష్ణవుడికి ప్రతి దినం మేళం పూర్తి కాకుండా లేచి వెళ్ళిపోతున్నాడు. అది దినము అతన్ని రానివ్వవద్దని నిర్ణయించుకున్నాడు. అతను రాగానే నువ్వు రావడానికి ఈ వీలు లేదన్నారు. ప్రతిదినం ఈ మేళం పూర్తి కాకుండా వెళుతున్నావు. ఇది తాను తప్పు తెలుసుకుని ఈ దినము పూర్తి అయ్యేదాకా ఉంటానని వాగ్దానం చేశాడు. కూర్చున్నాడు. అంతలో గురువుగారు వైష్ణవు ఇంటికి వచ్చి తన శిష్యుడి గురించి అడగా, అతని తల్లి నా కుమారుడు త్రినాథ మేళముకు వెళ్ళాడు తప్పగా తెలుసుకుని ఈ గురువు ఎక్కడికి వచ్చాడు, పూజ సామాగ్రి కాళ్ళతో చిదవందరం చేశాడు. అక్కడ వారు వైష్ణవులు వాడిని పట్టుకుని బరబరా ఈడ్చి చేశారు. గురువుగారు తన తప్పు తెలుసుకుని తన ఇంటికి వెళ్ళేసరికి అతని భార్య పిల్లలు చనిపోయి ఉన్నారు. మేళము పాడు చేసినందుకే కదా ఈ ఆవేదన సంభవించింది. మీకు ఈ ఆవేదన సంభవించిందని శిష్యుడు అన్నాడు. గురువు మేళం చేయుటకు పశ్చాత్తపడి కలిగి త్రినాథుల పట్ల భక్తితో విలపించాడు. త్రినాథ, మేళం పాడు చేసినకు నాకు శిక్ష కలిగినందుకు నేను అధముని, మూర్ఖుని. త్రినాథుల వారు మహిమ తెలుసుకోలేకపోయిన ఈ పరివారం దుఃఖించున్నాను. క్షమాభిక్షము పేలకు చేయుటకు సంకల్పించుకున్నాను. మేళముకు కావలసిన గంజాయి ఆకు, ఒక్క సామాన్లు తెచ్చి స్వామివారికి మేళము సమర్పించుకుంటాను. అందులో కలిసి ఆకు చెక్కలు పంచుకుని సేవించుతాను పొందాడు. ఫలశ్రుతి. ఈ కథ విన్న వారికి, త్రినాథులు సేవించే వారికి కుష్టి గుడ్డి పోయి తరిస్తారు. పుత్రులు లేని వారి స్త్రీలు ఈ కథ నిర్మలంగా వింటే సంతానంలో అవుతాయి. ఎవరైనా కొంటిగా మూర్ఖత్వంగా ఆశయం చేస్తే అటు వారికి కుంటితనము, గుడ్డితనము, దారిద్ర్యం వంటి బాధలు, అనేక కష్టములు కలుగుతాయి. త్రిమూర్తులు వేరువేరుగా పూజించవలను. ముందుగా విష్ణు పూజించిన వాళ్ళను నైవేద్యం సమర్పించి గంజాయి అగ్ని వేసి తాంబూలము 3 భాగములు వేసి ఉంచవలను. త్రిమూర్తులు ఎడమ పక్కన వినాయకుని పూజించవలను. ఈ 3 దీపములు కలిగే త్రినాథమూర్తులు దయచేయండి అనవలను. అనంతరం సాష్టాంగ త్రినాథములు సమర్పించుకునవలను. నిర్మలమైన మనసుతో భక్తిభావంతో కథ విన్న వారికి వినవలను. నైవేద్యం పెట్టిన వారికి ప్రసాదం తీసుకుని అందరికీ పంచవలను. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూద మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ నీలాపాల నివాస నిత్య పరమాత్మ శ్రీలక్ష్మీ ప్రాణనాథ జగన్నాథాయ మంగళం. దత్తాత్రేయ పూజయే శ్రీ త్రినాథ మంగళం మంగళం మంగళం.